ఇలాంటి వీడియోస్ మీరైతే 100% చేసుకోవాలి. ఎందుకంటే రీచ్ వస్తది. దాంతో పాటు చాలా అమేజింగ్ అయితే ఉంటది. డెఫినెట్‌లీ ట్రై చేయండి. ఫస్ట్ ఆ వీడియో ఎలా ఉందో చూద్దాం. నచ్చితే మాత్రం లైక్ చేయండి. చూడండి. చూశారు కదా! వీడియో అయితే చాలా అమేజింగ్ అయితే ఉంటది. ఈ వీడియోని మీరు 2 రకాలుగా అయితే చేసుకోవచ్చు. వీలుంటే క్యాప్‌కట్‌లో ట్రై చేయండి. లేకపోతే అలర్ట్ మోషన్‌లో. అలర్ట్ మోషన్‌లో అయితే మీకు తెలుసు చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. చాలా బాగా కూడా ఓకే. క్యాప్‌కట్‌లో బాగాలేదని కాదు. బాగుంటది. కానీ టైం ఎక్కువవుతుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రాజెక్ట్ ఫైల్ ఇస్తాను. మీరు ఈజీగా కూడా యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి వీలైనంత వరకు లాస్ట్ వరకు చూడండి. చాలా సింపుల్‌గా స్టెప్ బై స్టెప్ చెప్తాను. మంచి అవుట్‌పుట్ అయితే వస్తది. డిస్క్రిప్షన్‌లో మాక్సిమం అందరూ అలర్ట్ మోషన్‌లో ట్రై చేయండి. ఎందుకంటే మనం ఈజీగా చేస్తున్నాం కాబట్టి అలర్ట్ మోషన్ చాలా యూజ్ అవుతుంది మీకు. బటర్‌ఫ్లై వీడియో ఇచ్చాను డిస్క్రిప్షన్‌లో అది డౌన్లోడ్ చేసుకోండి. ఇంకోటి కొన్ని కొటేషన్స్ కూడా మీకు వీలుంటే ఇస్తాను. ఆ కొటేషన్ ఏందంటే ఆ కొటేషన్ అంటే పేపర్స్ అవి ఉన్నాయి కదా! ఓకే. వర్డ్స్ అనేది చాలా అమేజింగ్ అయితే ఉంటది. డిస్క్రిప్షన్‌లో అయితే పెడతాను. మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా? డిస్క్రిప్షన్ నుంచి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఫస్ట్ అయితే మనమైతే ప్రాజెక్ట్ ఇచ్చాను కాబట్టి ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇంకోటి బటర్‌ఫ్లై వీడియో ఇచ్చాను అది కూడా యూజ్ చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత డైరెక్ట్‌గా మనం స్టార్టింగ్‌లో ఇక్కడ చూడండి. యూ ఆర్ మై ఫేవరెట్ పర్సన్ అని ఉంది. ఇంకోటి ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తేనే మీకు బాగా పర్ఫెక్ట్‌గా అయితే ఈజీగా అర్థమవుతుంది కాబట్టి వీలైనంత వరకు లాస్ట్ వరకు అయితే 100% చూడండి. ఓకేనా? ఫస్ట్ అయితే మీరు ఫోటోస్ అన్నీ చేంజ్ చేసుకోండి. లేకపోతే నేను ఒక విషయం చెప్తాను. ఫస్ట్ కింద ప్లస్ ఐకాన్ ఒక షేప్ తీసుకోండి. ఇక్కడ చూడండి రౌండ్ షేప్ పక్కన ఈ షేప్ ఉంది కదా! ఈ షేప్ తీసుకొని ఎండింగ్ వరకు అయితే జరుపుకోండి. దాని తర్వాత దీనితో మనం ఇలాంటి షేప్‌లోనే మనం క్రియేట్ చేయబోతున్నాం. మీకు ఒకవేళ ఇలా నచ్చలేదు, మీకు ఫుల్ స్క్రీన్‌లోనే కావాలంటే మీరు ఈ షేప్ అవసరం లేదు. కానీ మీకు మంచి అవుట్‌పుట్ రావాలి, మంచి లుక్ రావాలంటే ఇది ట్రై చేయండి. దీన్ని సెలెక్ట్ చేసుకున్న ఈ షేప్‌ని బ్లెండింగ్‌లోకెళ్ళాను. ఇక్కడ మనకు కింద మాస్క్ ఉంటది. మాస్క్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఇలాగైతే మనకైతే ఒక షేప్ క్రియేట్ అయిపోయి ఒక బాక్స్ లాగా క్రియేట్ అవుతుంది. చాలా అమేజింగ్ అయితే ఉంటది. ఇక్కడ చూడండి. అంటే మన ఏవైతే ఫోటోస్ ఉన్నాయో అన్నీ అందులో బాగా సెట్ అయిపోతది. ఓకేనా? ఇది మీరు గమనిస్తే మంచిది. ఇంకోటేందంటే ఈ స్టార్టింగ్‌లో టెక్స్ట్ ఉంది గదా! ఇక్కడ మీరు చిన్న హార్ట్ సింబల్ కూడా పెట్టుకోవచ్చు. లుక్ బాగుండాలని. ఎలా అంటే ఇప్పుడు ఒక టెక్స్ట్‌లోకెళ్ళాను. ఇక్కడ నేను ఒక ఎమోజి పెడతాను. ఈ హార్ట్ సింబల్. దీని కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి ఈ ఆప్షన్‌లోకెళ్ళి కలర్‌ని 0 చేసి ఓకే. దీన్ని ఇంతవరకు జరిపి దీన్ని నేను ఇలా ఒక 3, 4 టైమ్ డూప్లికేట్ చేసి నాకు నచ్చిన టైం కొంచెం లుక్ బాగుంటది. ఓకే. ఇలా దీనికి ఫేడ్ యానిమేషన్ కూడా పెట్టుకుంటే ఇంకా సూపర్ అనుకోండి. ఓకే. ఇప్పుడు మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఇక్కడ చూడండి. ఈ 3 ఫోటోస్ ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు మీరు ఫోటోస్ కూడా చేంజ్ చేయనీకి చాలా సింపుల్‌గా ఉంటది. 3 ఫోటోస్ దగ్గర మీరైతే ఒక షేప్ యాడ్ చేయాలి. అంటే ఒక బ్లింక్ ఎఫెక్ట్ యాడ్ చేయాలి. దాంతో పాటు బటర్‌ఫ్లై వీడియో కూడా యాడ్ చేయాలి. బాగుంటది. ఇప్పుడు ఎలా అంటే ఒక షేప్ తీసుకొని షేప్‌ని ఇలాగైతే జూమ్ చేసుకున్నా దీన్ని ఇంతవరకు మాత్రమే పెట్టి దీన్ని ఆ షేప్ కిందకి తీసుకొస్తున్నా. దీన్ని ప్యూర్ బ్లాక్ కలర్ అయితే పెడుతున్నాను. దీని ఒపాసిటీ 25 ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి పైన సెర్చ్ చేయండి బ్లింక్ అని. సెర్చ్ చేసిన తర్వాత మాక్సిమం పెట్టుకుంటే బ్లింక్ అయితే ఇలా అవుతూ ఉంటది. ఓకే. ఇప్పుడు దీన్నే డూప్లికేట్ చేసుకున్నా. ఇక్కడ కొంచెం స్క్రోల్ చేసి ఇక్కడ అడ్జస్ట్‌మెంట్ చేసిన. మళ్ళీ డూప్లికేట్ చేస్తున్నా. ఇక్కడ మళ్ళీ ఫోటో దగ్గర వచ్చి స్క్రోల్ చేస్తున్నా. మళ్ళీ డూప్లికేట్ ఒక 5 టైమ్ డూప్లికేట్ చేసి పెట్టుకోండి. మళ్ళీ డూప్లికేట్. రైట్. 5, 6 అనుకుంటా. బై మిస్టేక్ 5 అన్నాను. రైట్. బాగా సెట్ అయింది. ఇక్కడ వచ్చి ఇప్పుడు మనమైతే బటర్‌ఫ్లై వీడియో ఇచ్చాను కదా! దాన్ని యాడ్ చేసుకోండి. దాన్ని యాడ్ చేసిన తర్వాత ఇది కొంచెం ఫాస్ట్‌గా రావాలంటే స్టార్టింగ్‌లో కొంచెం వేస్ట్ పార్ట్ ఉంటది. అది కట్ చేసి కొంచెం ముందుకు తీసుకురండి. ఇప్పుడు అంటే 3 బీట్ మధ్యలో పెట్టి స్పీడ్‌లోకెళ్ళి ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే కరెక్ట్‌గా సెట్ అయిపోతది. ఇప్పుడు దీన్ని మనం బ్లెండింగ్‌లోకెళ్ళి, లైటింగ్‌లోకెళ్ళి స్క్రీన్ చేద్దాం. ఇప్పుడు ఆ షేప్ కిందికి మాత్రమే తీసుకురావాలి. సెట్ అయింది. ఇప్పుడు దీన్నే మళ్ళీ డూప్లికేట్ సేమ్ ఇంతకుముందు చేసినట్టే అన్ని దానికి మీరు ఇలాగే కొంచెం జరుపుకోండి. అంటే డూప్లికేట్ చేస్తూ జరిపిన తర్వాత వీడియోని ఎక్స్‌పోర్ట్ చేసుకుంటే మీ వీడియో బాగా సెట్ అవుతుంది. అమేజింగ్ అయితే అయిపోతది. అంతే దాని తర్వాత సేవ్ చేసుకోండి.